లైఫ్ బాగానే నడుస్తుంది, ఎందుకు ఇప్పుడు విజయవాడ దగ్గరలో ఇంకో స్టోర్? సరే, స్టోర్ ఓపెన్ చేద్దామని అనుకుంటున్నావు, కానీ జనాలు వస్తారంటవా? ఇట్లాంటి ఇంకెన్నో ప్రశ్నలకి కేవలం 7 రోజుల్లోనే సమాధానం వచ్చింది. జనాలు కేవలం రావడమే కాదు, ప్రతిరోజు బీకేబీ ఓన్స్ విజయవాడలో ఒక 4-5 కొత్త కస్టమర్లు యాడప్ అవుతున్నారు. స్టోర్ బిజీగా ఉన్నా కూడా బీకేబీ బడీస్ కోసం వెయిట్ చేస్తున్నారు. యాక్చువల్లీ నెక్స్ట్ వీక్ నుండి ఇంకొక 4 బీకేబీ బడీస్ ని కూడా యాడప్ చేస్తున్నారు. బిజినెస్ అంటే రిస్క్ ఇవ్వడమే, ఆ రిస్క్ కూడా క్యాల్కులేటెడ్ ఉండాలి. బీకేబీ ఓన్స్ బ్రాంచ్ ఎక్కడ పెట్టినా సరే పెట్టేది ఎక్స్పీరియన్స్ సెంటరే, చేసేది కస్టమైజేషన్. ఇవాళ రేపు ఎవరికి నచ్చిన కలర్స్ వాళ్ళకి రావాలి, ఎవరికి నచ్చిన డిజైన్స్ వాళ్ళకి కావాలి. మీ హౌస్ మెజర్మెంట్ తగ్గట్టు మేము చేసిస్తామని అంటే ఏ కస్టమర్ మాత్రం కాదని అంటారు. విజయవాడలో స్టోర్ ఎంత బిజీగా నడుస్తుందో హైదరాబాద్ లో కూడా అంతే నడుస్తుంది. నేను కలగన్నది కేవలం ఒక చిన్న ఫర్నిచర్ షాప్ మాత్రమే. నన్ను నమ్మి ఇంత దూరం తీసుకొచ్చిన మీ అందరికీ థ్యాంక్ యూ. మాకు నెగిటివ్ కమెంట్స్ పెట్టి లేదురా మేము మీ జీవితంలో ఇంకాను సాధించాలి అని ప్రోత్సహించిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ. ఇప్పుడు నా పని షోరూమ్ లో కన్నా కూడా వర్క్ షాప్ లోనే ఎక్కువ ఉంటుంది. ఏ ఫ్రేమ్ ఎట్లయితుంది, ప్రాపర్ ఫినిషింగ్ ఉందా లేదా, ఇవన్నీ చూసుకోవాల్సిన బాధ్యత ఇంకా పెరుగుతుంది. మన యూనిట్ కు ఒక కస్టమర్ వస్తే మనం వాడే మెటీరియల్ అంతా చూపిస్తున్నాం. ఈ విధంగా బీకేబీ ఓన్స్ గురించి నేను మాట్లాడడం కాదు, కస్టమరే మా గురించి మాట్లాడతారు.